పెద్ద కథ కూడా వినరు. ఆయన ఒక క్యారెక్టరు, ఫ్యాన్స్ ఎలా మనల్ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు, వాటి మీద ఫోకస్ చేస్తారు. ఓ రోజు ఎప్పుడో తేజు గారు టచ్‌లోకొచ్చి బాబీ గారు ఒకసారి కథ విందామా అన్నారు. ఆహ్, బాలయ్యబాబు గారు ఓకే అన్నారు. పిల్లలదేముందని సరదాగా ఎళ్ళిపోయా. కథ చెప్పడం మొదలెట్టా. అంతా అయిన తర్వాత నవ్వారు. అన్నీ అయిపోయిన తర్వాత మెల్లగా పిన్ పాయింట్ స్టార్ట్ చేశాడు భరత్ గారు. నాకు లోపల అర్థమవుతుంది. అమ్మో! ఈడు చాలా మాస్టర్‌లాగా ఉన్నాడురా బాబు అని. కొంతమంది అడుగుతుంటే అర్థమైపోద్ది. అడగాలి కదా అని అడుగుతారు. బట్ మనం రెస్పెక్ట్ ఇస్తాం. చాలా విన్నట్టు వినయంగా నటిస్తాం. కానీ సీరియస్‌గా చెప్తున్నాను బ్రదర్. ఆ రోజు నువ్వు అడిగిన పాయింట్స్ నిజంగానే చాలా ఎక్స్ట్రార్డినరీ క్వెషన్స్ అడిగాడు. సో అవన్నీ నేను వచ్చి టీమ్‌తో నాకున్న అలవాటు ఏంటంటే వెంటనే ఎవరు అడిగినా సరే నేను ఎందుకు అడుగుతున్నారు కామన్‌గా ఈ పాయింట్ అని వచ్చి టీమ్‌తో కూర్చొని నా టీమ్‌తో వర్క్ చేస్తా. అలా వర్క్ చేసిన తర్వాత చాలా బెటర్‌మెంట్స్ జరిగినాయి. ఆ తర్వాత ఎప్పుడో తేజు గారికి నేను టీజర్ ఏదో రెడీ అయింది చూస్తారా అంటే భరత్ గారు కూడా వస్తున్నారన్నారు. మళ్ళీ టెన్షన్. అమ్మో! వస్తున్నా ఇప్పుడు ఆల్రెడీ సినిమా తీసేసాం చూసేయమంటారా? రాంగానే సర్ప్రైజింగ్‌గా ఒక అరగంట సినిమా చూపిస్తే తెగ ఎంజాయ్ చేశారు ఆయన. నవ్వుతానే ఉన్నారు. ఆ రోజు ఫిక్స్ అయిపోయా. ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఆయనలో మాస్ ఆడియన్ ఉంటాడు. చాలా 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 సెన్సిబుల్ లైక్ అమీర్ ఖాన్ గారి గురించి వింటుంటాం. చాలా రూటెడ్‌గా పాయింట్స్ పట్టుకుంటారు. సో అలాంటి ఆడియన్ ఉన్నారు. సో థ్యాంక్ యూ భరత్ గారు. మీకు సినిమా నచ్చిన రోజు నేను ఫిక్స్ అయ్యి నేను నిజంగా గర్వంగా ఆ రోజు నుంచి కొత్త కారుకి అడ్వాన్స్ కూడా ఇచ్చా. భరత్ గారికి నచ్చిందంటే ప్రపంచానికి నచ్చిద్దని. సో థ్యాంక్ యూ తేజు గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమ గారు థ్యాంక్ యూ. క్షమించాలి ఇంకేమైనా మర్చిపోతే. నిజంగానే మిక్సింగ్లో ఇంకొక చిన్న వర్క్ ఉంది. నేను బయలుదేరాలి. బాబు నేను బాబు థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో ఈ సినిమా డాకు మహారాజ్ విత్ ఎన్బికే గారు 109 నా లైఫ్లో మర్చిపోలేను. నేను జనరల్గా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇను తొడలుగా కొట్టను. మీకోసం స్టేజ్ మీద సక్సెస్ రోజు తొడ కొడతా బాబు. తొడ కొట్టే సినిమా తీసాం. మిమ్మల్ని అందంగా చూపించాం. మిమ్మల్ని ఎమోషనల్గా చూపించాం. బాలయ్యబాబు గారిలో ఎంత మంచి నటుడు ఉన్నారో మనకు తెలియంది కాదు. సో బాబీ సైడ్ నుంచి ఎక్కడో రవ్వంతా నేను నా సైడ్ నుంచి ఏదో తీసుకురావాలి బాలయ్యబాబు గారితో. బాలయ్యబాబు గారితో అందమైన కాస్ట్యూమ్స్ వేయించాలి.